అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నాహారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలెవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. మీకు ఇంకా ఈ గుడి ఆవరణలో ఉన్నాయన్నీ మీకు ముందు బయట ఉన్నాయన్నీ చూపిస్తున్నాను, తర్వాత అసలైన చూపిస్తాను. మీరు అసలైన ముందు చూపిస్తే చూడరనే భావంతో ముందు బయట ఉన్నాయన్నీ చూపిస్తున్నాను. చూపించాక అప్పుడు అసలైన గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారిని కలుద్దాం. స్వామివారిని కూడా వీడియో తీసి చూపిస్తాను నేను. అష్టసిద్ధనిధులు నువ్వేమో భిక్షాటనా, అసలేంటి మర్మం, విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలంటి నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే, నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస, నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా, కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. నటరాజ స్వరూపమా, పంచభూతములన్నీ నీ వశమా, చావు పుట్టుకలనే మించినది నీ మహిమా, కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ, అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా, నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా, నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత బూడిదేలా, ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ, నేను సుట్టమోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేలా, ఒక్క పొద్దు జాగారాలకు తీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా, కోటి పేరు నీకు. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి నాగమల్లి పువ్వు అంటారండి. ఈ పువ్వు శివలింగానికి సర్పం పెట్టినట్టు ఉంటుందండి. చూడండి, ఇది సర్పం, కింద లోన శివలింగం. అక్కడ చూడండి, ఆ శివలింగం
సర్పం. ఇది నాగమల్లి పువ్వు అంటారు. ఓన్లీ ఆ శివుడు దగ్గరే పెడతారు ఈ పువ్వుని. ఎవరైనా చూసుంటే పర్లేదు, చూడనటువంటి వాళ్ళకి వివరించి చెప్తున్నాను. నాగమల్లి పువ్వు అంటారు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేగు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఇప్పుడు మీకు చూపించాలని మొత్తం బండి మీద తిరిగి చూపించాను. నడిస్తే టైం సరిపోతుంది మొత్తం అంతానే. ఈ గోశాలంతా ఆ గుడికి సంబంధించినటువంటిది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి గుళ్ళన్నిటిని ఒక్కొక్క వీడియో తీసి మీకు పెడతాను. ప్రతి గుడిని, చిన్న గుడి ఏంటి, పెద్ద గుడి ఏంటి, అన్ని గుళ్ళని తీసి మీకు పెడతాను. మీరు చూసి ఆనందిస్తారనే భావంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను.